అండి అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ప్రొద్దుటూరు దగ్గర డైరీ ఫామ్ దగ్గర రావడం జరిగిందండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ప్రొద్దుటూరు టౌన్లోని ఇది డైరీ ఫామ్ నడుపుతూ ఉన్నాడు. పూర్తి డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాం. ఈ షెడ్ ఖర్చు ఎంత అయింది, ఎన్ని ఎనుములతో ఈ డైరీ స్టార్ట్ చేసినాడు అనే పూర్తి వివరాలన్నీ మనం తెలుసుకుందామని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. రైతుతో మనం మాట్లాడదాం. నమస్కారం అన్న. నమస్తే అండి, నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. ముందుగా ప్రొద్దుటూరు ట్రావెల్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఫీమేల్స్ బ్రీడ్ డెవలప్ చేసుకుంటే బాగుంటుందండి. మన మన బ్రీడ్ మన దగ్గర పెరిగితే మనకు అంతకాడికి సంతోషం ఏముంటుంది చెప్పండి. ప్రతి పాడి రైతు దూడలలో గమనించాల్సిన విషయాలు ఏంటంటే, దూడ పుట్టిన వెంటనే టీటీ ఇంజెక్షన్ అనేది కంపల్సరీ వేయాలండి. టీటీ ఇంజెక్షన్ పుట్టిన ఒక రోజులోనే వేయాలి అది టీటీ ఇంజెక్షన్ అనేది. తర్వాత ఒక వారం రోజులకు నట్టల నివారణ చేయాలండి. వీటికి డీవార్మింగ్ అనేది కంపల్సరీ అవసరం. ఆ డీవార్మింగ్ కూడా ఈ దూడలలో పుట్టిన 6 నెలల వరకు పైపర్జిన్ అడిబేట్ అనే మందును మాత్రమే 6 నెలల వరకు మనం వీటికి నట్టల మందులు ఇవ్వాలండి. అప్పుడు ఇది బాగుంటుందండి. ఈ దూడలలో వచ్చే మెయిన్ సమస్య ఏంటంటే అండి, ఇది తెల్లగా పారుడు సమస్య వస్తుంది. తెల్లగా పారుడు సమస్య వచ్చి చనిపోయిన గేదెలు చాలా చనిపోయిన వాటిని నా షెడ్లోనే ఇంతకుముందు అనుభవం లేనప్పుడు చాలా దూడలు చనిపోయాయండి నా షెడ్లో కూడా తెలియక. అవన్నీ ఉత్తాయండి. వాటికి కావాల్సిన వాటర్ అవి తాగుతాయి, దానికి ఏం ఇబ్బంది లేదండి. వాటికి కావాల్సిన నీళ్ళు వాటి రిక్వైర్మెంట్ ప్రకారం తాగుతాయి, దానికి ఏం ఇబ్బంది ఏం లే. అంటారు పొట్ట పడుతుంది నీళ్ళు తాగుతాయి అది అని అంటారు, కానీ ఉత్తదండి. ఇది మన బుల్లుకు క్రాస్ అయి పుట్టిన దూడలే అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. తండ్రి పోలికలతో మంచి లక్షణాలతో బాగా బ్రీడ్ దిగిండండి. పుట్టడం కూడా అన్ని మంచి పేద దూడలే పడ్డాయండి మనకు. మెయిన్ తెల్లగా పారే సమస్య దూడలలో మరణాల శాతం గేదెల దూడలలో చాలా తక్కువ, గేదెలలోనే ఎక్కువ అండి. ఆవు దూడలలో మరణాలు తక్కువ, కానీ గేదె దూడలలో మరణాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ప్రతి రైతు పుట్టినాక ఖచ్చితంగా డీవార్మింగ్ అనేది చేసుకోవాలి వారానికి. తర్వాత 15 రోజులకు చేసుకొని మళ్ళీ నెల కంపల్సరీ డీవార్మింగ్ అనేది కంపల్సరీ చేసుకుంటే దూడలు బాగానే ఉంటాయండి. ఈ తెల్లగా పారే సమస్యతో చాలా లాస్ జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. తెల్లగా పారేదానికి లోరిటాస్ అనే ఒక మందు ఉంటుందండి, సిరప్. అది తాపుకుంటే కంట్రోల్లోకి వచ్చేస్తుందండి ఈ నడవన. ఒక దూడ మన దూడలు మనకి ఎప్పుడైతే మన షెడ్లో ఉండేటి మనకు కట్టి ఈనినాయి అనుకో, దానికి మన షెడ్లో మన వాతావరణానికి తట్టుకొని రెసిస్టెంట్ దానికి వచ్చేసి ఉంటుందండి. ఆల్రెడీ చిన్నప్పటి నుండి మన షెడ్లో పెరిగింటుంది కాబట్టి మన వాతావరణానికి మన కథకు తట్టుకొని పాలు కెపాసిటీలో అవి ఇచ్చేస్తాయండి. పాలు మనుషులకు మనకే అలవాటు పడతాయి కాబట్టి, కొత్త వాళ్ళకైతే కొద్దిగా దాని కథ వేరు. ఖచ్చితంగా మన షెడ్లో దూడ మనకు ఉంటే చాలా లాభాలు అయితే ఉంటాయండి. బ్రీడ్ డెవలప్ అనేది చాలా ముఖ్యమే కదండి మనకు. బ్రీడ్ అనేది పెంచుకోకుండా దాన్ని ఉంటే మళ్ళీ ఎక్కడెక్కడ తిరిగి తెచ్చుకోవాలా, కష్టాలు లేకుండా ఇప్పుడు ఈ ఒక గేదెను కొనుక్కోవాలంటే మనము ఏం తక్కువ ఒక 60-70 కిలోమీటర్లు తిరుగుతున్నాము కదండి. అదే మన షెడ్లో గేదె మనకు కట్టినప్పుడు ఎక్కడికి తిరగాల్సిన అవసరం ఉండదు. మన గేదె మన దగ్గర ఉంటుంది. దాని తల్లి లక్షణాలు, దాని తండ్రి లక్షణాలు చూసుకుంటాం. ఇన్ని పాలు ఇవ్వగలుగుతుంది అనే నమ్మకం కూడా మనకు పిల్లప్పుంటే మనకు ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయిపోతుంది దాని మీద. ఇంకొక విషయం ఏంటంటే అండి, గేదెకు మా గేదె కట్టడంలే ఎన్ని మాటలు సూది వేసినా మా గేదె కట్టడంలే అని చాలా మంది సమస్యలు అంటుంటారండి. ఆ సమస్యకు వచ్చేసి, ఒక గేదె ఎదకు వచ్చినప్పుడు 32 గంటలు ఎదలో ఉంటుందండి. గేదె వచ్చిన 12 గంటలు వచ్చిన వెనుకబడి మన సెమెన్ వేపించినప్పుడు అది సక్సెస్ రేట్ తక్కువ అండి. ఎదకు వచ్చిన 12 గంటల తర్వాత
మనం సెమెన్ చేపించుకోగలిగితే ఎగ్స్ బాగా రిలీజ్ అవుతాయి, అండం బాగా రిలీజ్ అవుతుందండి. గర్భాశయంలో అండాలు బాగా రిలీజ్ అవుతాయి 12 గంటలకు. అప్పుడు మనం సెమెను ఒక్కటేసారి వేపిస్తారండి మన రైతులు, అది చాలా తప్పండి. 2 సార్లు సెమెన్ వేపియాలండి. 12 గంటలు కదండి, 32 గంటల్లో 12 గంటలు 12 గంటలు 12 గంటలు, ఒక 12 గంటలు తీసేసినా కానీ ఒక 12 గంటలకు ఒక సూది, మళ్ళీ 12 గంటలకు ఒక సూది మనం వేపించుకోగలిగితే డైరీ సక్సెస్ అండి, ఖచ్చితంగా అండి. ఎందుకంటే గేదె ఎదకు వచ్చిన వెంటనే ఎగ్స్ రిలీజ్ కావండి, వాటిలో 12 గంటల తర్వాత ఎగ్స్ రిలీజ్ అవుతాయి. ఆ సమయంలో మన ప్రతి రైతు దగ్గర ఉండి మరీ చూసాడు, లేకుంటే లే. మనం దగ్గరండి ఏదైనా గమనించుకోవాలా. ఎద సమయాలు పొద్దున్నే ఎద సమయాలు గడ్డన పడతాయండి, మళ్ళీ మధ్యాహ్నం పూట్ల, మళ్ళీ సాయంత్రం పూట్ల మనం ఎదలు గుర్తించే సమయాలు అండేవి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము. ఎద లక్షణాలు వచ్చిన గేదె బిత్తిరి చూపులు చూస్తుంటదండి, చిరు మూత్రం పోస్తూ ఉంటుంది, తీగలు వేస్తూ ఉంటుంది, మానం నుంచి వైట్ డిశ్చార్జ్ చేస్తుండాలా. అవి వైట్ డిశ్చార్జ్ చేస్తున్నప్పుడే మంచి ఎద అని మనం గుర్తించాలండి వాటిని. కొన్ని ఏదోకి వచ్చినప్పుడు అడుస్తూ ఉంటాయి, కొన్ని సైలెంట్ హీట్స్ ఉంటాయి. సైలెంట్ హీట్స్ ఉన్న వాటిలో మనం ఆల్మోస్ట్ గేదెలలో సైలెంట్ హీట్సే ఎక్కువ అండి. రాలే అని అంటుంటారు, మా గేదె అరసడంలే అంటే అది సైలెంట్ హీట్లో ఉంటుంది. అది ఎందుకు అడుస్తుంది? అది మనం అందుకే ప్రతి పాడి రైతు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా షెడ్లో ఏం జరుగుతుందిరా అనేది గమనించాలండి. ప్రతి రైతు చూసుకోవాలా. లేని పక్షంలో ఇట్లా బుల్ మెయింటైన్ చేసినప్పుడు బుల్లును వదిలితే అదే ఐడెంటిఫై చేస్తుందండి. అందుకే బుల్లుంటే డైరీ సక్సెస్ అనింది నేను మొదట్లో. ఒకటి ఏంటండి, ఎద రాలే అని సమస్యలు ఎక్కువ చెప్తుంటారండి రైతులు. ఎద రాకపోవడానికి కారణం ఇంకొకటి ఉంటుందండి, ఎండ్రోమెట్రైటిస్. గర్భసంచిలో చీము ఉంటుందండి, గర్భసంచి ఇన్ఫెక్షన్ ఉంటుందండి లోపల. ఇప్పుడు మీరు చూసిన వాటిలో దీనికి ఇదే సమస్య ఉందండి. ఇప్పుడు ఈయన కూడా 5 నెలలు అవుతుందండి. ఈ పాటికల్లా 3 నెలలు చూడుల్లో ఉండాల్సిన గేదెలు ఇవి. కానీ మా ఏదోకి వస్తున్నాయి, మేము సూదులు బుల్క్ రా చేపిస్తున్నాం, కానీ ఆ లోపల ఏముండేది మనకు తెలియదు కదండి. అప్పుడు ఏం చేస్తాయంటే ఇవి మన చీము కలర్లో డిశ్చార్జెస్ వేస్తాయండి. లోపల దానికి బాగలేనప్పుడు మాత్రమే ఆ డిశ్చార్జెస్ వస్తాయి. లోపల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ డిశ్చార్జెస్ వస్తాయి గేదెలో. ఇది చీము కలర్లో వేస్తుంటాయి. అది కూడా సేమ్ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి గమనించుకుంటుండాలి. ఏ తీగలు వేస్తున్నాయి, ఏం కథ అనేది మనం గమనించుకుంటే సక్సెస్. ఒకవేళ అట్లా చీము వేస్తుంటే డాక్టర్ను సంప్రదించి డాక్టర్ సలహా మేరకు గర్భంలోకి మందులు ఎక్కించుకోవాలండి. గర్భంలో మందులు డే బై డే ఒక 3 days ఎక్కిస్తారు. ఒక 1 week కల్లా కంట్రోల్కి వచ్చేసి మళ్ళీ నార్మల్గా ఏదోకి వస్తుందండి గేదె. ఏదోకి వచ్చినప్పుడు మనం సెమెన్ వేసుకుంటే ఖచ్చితంగా అవుతాయండి. దీనికి ప్రజెంట్ ట్రీట్మెంట్ అయిపోయింది. ఏదోకి రావాల్సిన ఏదోకి వచ్చింది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత. కానీ డాక్టర్ ఒక పోనీలే అని చెప్పింటే మనం దాన్ని వదిలేసాం. ఇది 2 times అయిపోయింది వేపియబట్టి. ఇంకొక 1 time వేయాలి, తర్వాత కన్సీవ్ చేయించుకోవాలి. డాక్టర్ చెక్ చేస్తాడు, లోపల చేయబెట్టి ఇది తగ్గింది ఇన్ఫెక్షన్ చెప్తాడు మనకు. 3 days వస్తాడు కదా, లోపలికి మందు ఎక్కించేటప్పుడే చెప్తాడు డాక్టరు, ఫలాని జరిగింది, బాగుంది అని చెప్తాడు మనకు. అప్పుడు మనం కనుక్కోవచ్చండి గేదెను.